దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23 నుండి 11వ అధ్యాయం మొదటి వచనం వరకు. 10:23 నుండి 11:1 వరకు. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగుజేయవు. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. అవిశ్వాసులో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెలుటకు మీకు మనసున్నట్ల మీకు వడ్డించినదేదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన యెడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనసాక్షి నిమిత్తమును తినకుడి. మనసాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనసాక్షి నిమిత్తము కాదు, ఎదుటి వాని మనసాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనసాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తెచ్చబడినేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకున్న ఎడలా నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడినేలా. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినాను, మీరేమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘములకైనను అభ్యంతరం కలుగు చేయకుడి. ఇలాగ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనడి. కృపగల దేవాదయగల తండ్రి, మీకు స్తోత్రాలు. మీ లేఖన భాగాన్ని మాకు మీ పరిశుద్ధాత్మ ద్వారా గ్రహింపు చేయండి. అర్థం చేసుకుని అన్వయించుకుని అనుసరించి మేలు పొందే కృప అనుగ్రహించండి. నిదాసునిగా నన్ను మీ చేతిలో పాత్రగా కడిగి శుద్ధి చేసుకుని మీ మహిమార్థమై సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వాడుకోవాల్సిందని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితాన్ని రెండు నియమాలు నడిపించాలి. Two great rules to guide us in all our Christian life. ఏంటి రెండు నియమాలు అంటే దేవుని మహిమ, ఇతరుల క్షేమాభివృద్ధి. The glory of God and the well-being or welfare of our fellow men. మనం ఏం చేసినా ఈ రెండు ఉద్దేశాలతో చేయాలి. దేవుడు మహిమ పొందాలి, ఇతరులు మేలు పొందాలి. ఇతరులు మేలు పొందాలి అంటే దానికి కూడా రెండు కోణాలు ఉన్నాయి. 33వ వచనంలో చెప్పబడినట్టు, ఇలాగను నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెడుచున్నాను అంటున్నాడు. అన్ని విషయాల్లో అందరినీ సంతోషపెడుతూ తన స్వప్రయోజనాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా తన కోసం తను బతకకుండా అనేకులు రక్షింపబడాలి అని అందరికీ అన్ని విషయాల్లో సంతోషాన్ని తెస్తూ ఉన్నాడు. సో ఇతరులు మేలు పొందాలి, ఇతరులు క్షేమాభివృద్ధి చెందాలంటే అర్థం మొదటిది అనేకులు చెప్పండి రక్షింపబడాలి. రక్షింపబడిన వారు 23వ వచనం, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఎవడును తన కొరకు కాదు, తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకున్నాడు. అంటే రక్షింపబడని వాళ్ళు రక్షింపబడాలి, రక్షింపబడిన వాళ్ళు క్షేమాభివృద్ధి చెందాలి. అంటే భక్తిలో పునాది మీద కట్టి వృద్ధి చేయబడినట్టు విశ్వాసంలో స్థిరపడి బలపడి దేవుని కోసం సాక్షులుగా క్రీస్తుని పోలు నడుచుకునేటట్లు ఎదగాలి. సో రక్షింపబడిన వాళ్ళు రక్షింపబడాలి, రక్షింపబడినటువంటి వాళ్ళు విశ్వాసంలో ఎదిగి వర్ధిల్లాలి, క్షేమాభివృద్ధి చెందాలి. సో మనం ఏం చేసినా ఈ రెండు కారణాల కోసం చేయాలి. దేవుడు మహిమ పొందాలి, మనిషి మేలు పొందాలి. మనిషి మేలు పొందడం అంటే రక్షింపబడాలి, క్షేమాభివృద్ధి చెందాలి.
రక్షింపబడని వారు రక్షింపబడాలి, రక్షింపబడిన వారు క్షమాభివృద్ధి చెందాలి. దేవుడి మహిమ, ప్రజల క్షమాభివృద్ధి క్రైస్తవ జీవితాన్ని నడిపించడానికి కావలసిన రెండు ప్రధానమైన నియమాలు. ఈ నియమాలను బట్టే మనం బ్రతకాలి. నిజానికి దేవుడు మనిషిని సృష్టించింది తన మహిమ కోసం, అందుకే చేసుకున్నాడు. మనం ఇల్లు కడతాం, ఒక ఇల్లు అద్దెలు ఇవ్వడానికి, అద్దెలకి ఇచ్చుకోవడానికి కడతాం. ఏదో ఒక మెటీరియల్ వాడేసి బాగా అద్దెలు వచ్చేటట్టు ఒక మంచి ఏరియాలో మంచిది కొని కట్టి ఏదో చేస్తాం. కానీ మన కోసం కట్టుకుంటాం కొన్ని, మనం నివసించడానికి. మన సొంత బెడ్రూమ్, వంటలు వండుకొని ఇంటి వాళ్ళందరికీ ఆహారం సిద్ధం చేయడానికి మంచి సౌఖ్యంగా ఉండే కిచెన్ మనం ఉండడానికి కట్టుకుంటాం. దేవుడు మనిషిని చేసింది తనను మహింపరుస్తాము అని, అందుకే మనిషిని సృష్టించాడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం, అలాగే 21వ వచనంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగు చేసి వారిని పుట్టించిన వాడను నేనే. నా మహిమ నిమిత్తము నేను సృజించాను అంటున్నాడు. అంటే ఆయన మహిమ కోసం చేసుకున్నాడు మనుషులను. ఆయన స్తుతిస్తారని, ఆయన మహింపరుస్తారని, ఆయన సేవిస్తారని, ఆయన ఘనపరుస్తారని చేసుకున్నాడు. 21వ వచనంలో అంటున్నాడు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తం చేసుకున్న మనుషుల్ని వాళ్ళు నా స్తోత్రాన్ని ప్రచురిస్తారు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని పుట్టించింది, సృష్టించింది ఎందుకు? ఆయన మహిమ నిమిత్తం, ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయడం కోసమే చేసుకున్నాడు. కాబట్టి ఆయన స్తుతించని జీవితం దారి తప్పిన జీవితం, గాడి తప్పిన జీవితం, గురి లేని జీవితం. దేవుని స్తుతించే, దేవునికి మహిమ తెచ్చే జీవితమే దేవుడు ఎందుకు చేశాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే జీవితం. లాటిన్లో ది సమం బానం అంటాం. ద సమం SUMMUM, సమం BONUM, బానం అంటే ది హైయెస్ట్ అండ్ ది అల్టిమేట్ గుడ్. అత్యంత శ్రేష్టమైన అంతిమ మంచి మనిషికి ఏంటి అంటే, ఎందుకోసం చేయబడ్డాడో ఆ ఉద్దేశం అతలో నెరవేరాడు. అంటే దేవుని మహిమ కోసం చేయబడ్డాడు మనిషి. దేవుని మహిమపరచడమే మనిషికి అత్యంత అంతిమమైన మేలు, మంచి. అంతకు మించి మనిషి జీవించడానికి శ్రేష్టమైన కారణం మరొకటి లేదు. నువ్వు గోల్డ్ మెడల్ కోసం ఒలింపిక్స్లో నువ్వు విపరీతంగా జీవితం అంతటిని ధారపోసి ఏం కోసం కాకపోతే నీ ప్రయాసం అంతా జీరో వాల్యూ. దేవుని మహిమ కోసం చేసేదే నీకు అత్యంత మేలైంది, నీ జీవితానికి అత్యంత శ్రేష్టమైంది. ది షార్టర్ క్యాటకిజం అని మనం కూడా తెలుగులో అది ప్రింట్ అయింది, వాడబోతూ ఉన్నాం. భక్తికి చిన్ననాటి నుంచి, వయసులో చిన్నవాళ్ళు అవనండి, భక్తిలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అవనివ్వండి, అందరూ భక్తిని నేర్చుకోవడానికి ప్రశ్న జవాబుల ద్వారా భక్తిని నేర్పిన పద్ధతి క్యాటకిజం అంట. దాంట్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? మా మనోరాలకి మా అబ్బాయి కోడలు నేర్పిస్తున్నారు క్యాటకిజం నుంచి. దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? మనిషికి అత్యంత అవసరమైంది ఏంటి? ఇవి చిన్ననాటి నుంచి మన పిల్లలకు నేర్పవలసింది, మనం కూడా నేర్చుకోవాల్సింది. ఆ క్యాటకిజంలో మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ద షార్టర్ క్యాటకిజంలో, వాట్ ఈస్ ది చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్? మనిషి యొక్క ముఖ్యమైన గమ్యం, గురి, అంతం ఏంటి? మనిషి యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ది చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్ is to glorify God and enjoy Him forever.
మనిషికి అత్యంత ముఖ్యమైన ప్రధానమైనటువంటి గమ్యం, లక్ష్యం, గురి ఏంటి అంటే దేవుణ్ణి మహిమపరచడం, ఆయనను ఎల్లకాలం అనుభవించడం, ఆయనలో ఆనందించడం, ఆయన్ని మహింపరుస్తూ ఆయనలో ఆనందించడం జీవితాంతం, పరలోకంలో కూడా నిత్యం. టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. అందువల్ల మన జీవితంలో మనకు అత్యంత విలువైన, అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏమై ఉండాలి, ఏం సాధించాలని భావం మనకు ఏది ముఖ్యంగా ఉండాలి అంటే దేవునిలో సంపూర్ణంగా మునిగిపోయి ఆయన గొప్పతనాన్ని, ఆయన గుణలక్షణాలను, ఆయన మహిమను, ఆయన గురించిన ఆశ్చర్యమైన సంగతులను చూస్తూ ఆయనను మాట ద్వారా, జీవితం ద్వారా ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఆయనలో ఆనందించడం, ఇదే మనకు ముఖ్యమై ఉండాలి ఏ చేసినా సరే. దేవుని మహింపరచడమే కీలకమైన. అందుకే 10:31 చాలా పరిచయమైనటువంటి వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. నాతో చెప్పండి అందరూ. కాబట్టి మీరు భోజనం చేసినను, పానం చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. క్రైస్తవ జీవితం యొక్క సారాంశం ఇది. మనం ఎలా బ్రతకాలి అనడానికి మొత్తం సారవంత పిండి ఇది అని చెప్పాలి అంటే క్రైస్తవ జీవితానికి సారాంశం ఇదే. ఏం చేసినా సమస్తం దేవుని మహిమ కోసం చేయాలి. భోజనం, పానం అందరూ చేసేది, రోజు చేసేది. అవి కూడా ఈ ఆహారం దేవుడిచ్చాడు, నేను తిని బలపడి నేను దేవుని కోసం సాక్షిగా జీవించాలి అనే భావంతో భుజించాలి. పానం చేసిన అలా అంటున్నాడు, ఏమి చేసినా సమస్తం అంటున్నాడు. అంటే ఆఖరికి మీరు షాపింగ్ చేసినా, బిజినెస్ చేసినా, చదువుకున్నా, ప్రయాణం చేసినా, వినోదానికి వెళ్ళినా, స్నేహం చేసినా, సంభాషించినా, మీ డబ్బులు ఖర్చు పెడుతున్నా, సంపాదిస్తున్నా, సమస్తం దేవుని మహిమ కోసం చేయవలసింది. కాబట్టి యవనస్తులు ఏ చదువుకోవాలి అని నిర్ణయం తీసుకుంటప్పుడు ఏమని ప్రార్థించాలో తెలుసా? దేవా, నేను ఏ చదవడం వల్ల నీకు ఎక్కువ మహిమ తేగలను, ఆ సీట్ నాకు దయచేయని అడగాలి. నేను విజయవాడ లైలా కాలేజీలో బిఏ అయిపోయిన తర్వాత 4 యూనివర్సిటీస్కి నేను అప్లై చేశాను. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ, లైలా కాలేజ్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. ఎంఏ ఇంగ్లీష్ కోసం 4 చోట్లకి అప్లై చేశాను. ఒకటే ప్రార్థన చేసుకున్నా, దేవా, నేను ఏ కాలేజీలో చదువుకుంటే, ఏ యూనివర్సిటీలో చదువుకుంటే నీకు మహిమ, నా భక్తికి క్షేమం, దారి తప్పకుండా ఉంటాను, అక్కడే సీట్ దయచేయని అడిగాను. వెంటనే ఉద్యోగం వచ్చేది ఇవ్వు, లేకపోతే నంబర్ 1 యూనివర్సిటీలు ఇవ్వు, ఇలా అడగలా. నేను ఎక్కడ చదువుకుంటే నీకు మహిమ తేయగలను, నా భక్తి కాపాడబడుతుంది, నాకు క్షేమం, అక్కడ దయచేయని అడిగాను. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ మాట చెప్తున్నాను. మనం కోరవలసింది, మనం ప్రార్థించేటప్పుడు కూడా మన అభిప్రాయాలు బయట పెడతాం. మనం కోరవలసింది, దేవా, నేనేం చేసినా, ఏం చదివినా, ఎక్కడున్నా నీకు మహిమ తీసుకొచ్చేటట్లు, నా భక్తి నీకు అనుకూలంగా, పరిశుద్ధంగా, నీతిగా, యోగ్యంగా జీవించేటట్లు సహాయం చేయి. ఆ రీతిగా మనం కోరాలి.
అంతకు మించి మనం ఏది అడిగినా తప్పే అవుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మీరు దేవుని అడుగునందున మీకు ఏం దొరకట్లేదు, పోరాడుతారు, యుద్ధాలు చేస్తారు, కానీ మీరు దేవుని అడగట్లేదు కాబట్టి మీరు పొందట్లేదని చెప్తూ, మీరు అడిగినా సరే మీ భోగేజల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతున్నారు. మీ స్వార్థం కోసం ఇతరులతో పోల్చుకుంటూ వాళ్ళకుంది నాకు లేదనో, లేకపోతే వాళ్ళ మీద కోపంతో వాళ్ళు పంట కోసుకుంటా ఉంటే వర్షం కురిపించమనో దురుద్దేశాలతో అడుగుతున్నారు. మీ భోగేచ్ఛల నిమిత్తం సుఖంగా హాయిగా ఆ భోగేచ్ఛలు మిమ్మల్ని దేవునికి దూరం చేస్తాయి కాబట్టి వాటిని అడుగుతారు. అందుకే మీకు ఏమీ దొరకట్లేదు అన్నాడు. కాబట్టి మనం అడగవలసింది కూడా మన స్వార్థం కోసం కాదు. అడగవలసింది మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడో, మనకు అత్యంత మేలైంది ఏంటో, దేవుని మహింపరిచే జీవితం, దానికోసం ఉపయోగపడేవే అడగాలి. అలాంటివి ఏదైనా దేవుడు ఇస్తాడు. కాబట్టి సమం బోనం ఏంటి? వాట్ ఈస్ అవర్ హైయెస్ట్ గుడ్? దేవుడు మహిమ పొందాలి. దేవుడు మహిమ పొందాలి. చాలా శాతం దేవుడు మహిమ పొందాలనే ఉద్దేశంతో మనం ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ దానివల్ల ఇతరులు అభ్యంతరపడే ప్రమాదం ఉంది. ఉదాహరణకు నేను ఇక్కడ గట్టిగా హల్లెలూయా అని అరుస్తూ కేకలేస్తూ దేవుడిని ఏదో నాకు తోచినట్టు మహింపరిచేస్తున్నాను అనుకుంటున్నాను అనుకోండి. మనందరం కూడా అలాగా భాషలు మాట్లాడుతూ కేకలేస్తూ హడావిడి చేస్తున్నాం అనుకోండి. కొత్తగా దేవుడు మందిరం కొద్దిసేపు వెళ్ళి వాక్యం విందాం, ఏదైనా దేవుని మాటలు తెలుసుకుందాం, ఏదైనా దుఃఖంలో ఆదరణ కలుగుతుందేమో అని వచ్చినటువంటి వాళ్ళకి ఏం అర్థమవుద్ది చెప్పండి? నువ్వు అనుకుంటూ ఉండవచ్చు నువ్వేదో దేవుని మహింపరిచేస్తున్నావు అని. తన్మయం అయిపోయి ఆ మ్యూజిక్ ఎక్కువ రెపిటేషన్తో అదే పదాలు పదే పదే వాడుతూ ఉంటే మైండ్ ఒక మత్తులోకి వెళ్తుంది, ట్రాన్స్లోకి వెళ్తుంది. నువ్వు దాంట్లో ఊగిపోయి పడిపోయి గంతులు ఎన్నెన్నో చేసి దానంతా దేవుని మహింపరుస్తున్నావు అనుకోవచ్చు. దాంట్లో కూడా కొద్దిమంది యథార్థంగా దేవుని స్తుతించేవారు ఉండొచ్చేమో, కానీ అన్యులు, కొత్త వాళ్ళు, పిల్లలు, కొంతమంది పిల్లలు భయపడిపోతూ ఉంటారు ఈ హడావిడి గంతులు, కేకలు, చప్పట్లు, అరుపులకి. చుట్టుపక్కల వాళ్ళు అభ్యంతరపడుతూ ఉంటారు, అన్యులు అభ్యంతరపడుతూ ఉంటారు. నువ్వు దేవుని మహింపరుస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అదే సంగతి ద్వారా ఇతరులను అభ్యంతరపరుస్తున్నావు. దేవునికి చాలా మందిని దూరం చేస్తూ ఉన్నావు. నీ కేకలు, నీ గోలకు ప్రజలు భయపడిపోయి కొత్త స్థలంలో మందిరం కడతారంటేనే కంగారు పడిపోతున్నారు, ఎక్కడ మైకి పెట్టి గోల్ చేసేసి ఇబ్బంది పెడతారు అని. కాబట్టి దేవుని మహింపరచడం ఇతరులకు క్షేమం కలిగేటట్లుగా కూడా ఉండాలి. ఇతరులను అభ్యంతరపరుస్తూ దేవుని మహింపరుస్తున్నావు అనుకోవడం అవివేకమే. నువ్వు దేవుని మహింపరచట్లా, దేవునికి దూరంగా చేస్తున్నావు ప్రజలను. అందువల్ల దేవుణ్ణి మహింపరచడానికే బ్రతకాలి. అలా నిజంగా దేవుని మహింపరిచే జీవితం ఇతరులకు మేలు చేసేది, కీడు చేసేది కాదు. బలహీనులు అనేటువంటి విశ్వాసులను భక్తిలో అభ్యంతరపరిచేది కాదు దేవుని మహింపరిచే జీవితం. కాబట్టి మనం ఏం చేసినా దేవుని మహిమ కోసం చేయాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు ఇతరులు కూడా మనకులాగా దేవుని మహింపరిచేటట్లు ప్రోత్సహింపబడాలి, కానీ వారికి అడ్డురాయి అడ్డుబండ మనం కాకూడదు. పౌలు అంటున్నాడు, అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగు చేయి. క్రీస్తులో మనకు స్వాతంత్ర్యం ఉంది, కానీ అలాగని మనం ఏమైనా చేసేవచ్చా? ఇక్కడ పౌలు అనేది నాకు అన్నిటి యందు స్వాతంత్రం కలదంటే పాపం చేయడానికి అని కాదు. పౌలు స్పష్టంగా దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, బైబిల్లో ఏది స్పష్టంగా నిషేధించబడిందో, ఏది చెయ్యొద్దు అని చెప్పబడిందో దాని గురించి కాదు. కొన్ని బ్లాక్ అండ్ వైట్ లా కాకుండా, నలుపు తెలుపులా కాకుండా గ్రే దేవుడు నిషేధించలా. మరి దాన్ని చేయొచ్చా చేయకూడదా అనే పరిస్థితులు స్వాతంత్రం ఉంది చేయడానికి. కానీ అన్ని మేలు చేసేవా, అన్ని ప్రయోజనకరమైనవా అంటే కాదు. ఉదాహరణకు మీరు ఒక గంట సేపు టీవీ ముందు అలసిపోయి ఉన్నప్పుడు కూర్చుని చెడు కాని
వినోదాన్ని చూడడం తప్ప? మీకు స్వేచ్ఛ లేదా? చెప్పండి. అలసిపోయి ఉన్నారు, ప్రయాణం చేసి వచ్చారు, గంట సేపు టీవీ ముందు కూర్చుని, పాపం కానిది సరదా కోసం స్పోర్ట్సో, న్యూసో, లేకపోతే డాక్యుమెంటరీయో, లేకపోతే ఏదో ఫన్ మీరు చూస్తూ ఉన్నారు. మీకు స్వేచ్ఛ లేదా? చెప్పండి. ఉంది. కానీ ఒకవేళ అది మిమ్మల్ని బానిసత్వానికి దారితీసి మీ భక్తిని దేవుని మహింపరచకుండా అడ్డుకునేటట్లుగా ఏమన్నా చేయగలదేమో కొంతకాలానికి. అలాగే అలవాటు పడి గంటల గంటలు అలాగే టీవీ ముందు కూర్చుంటూ ఉంటే ఏమవుతుంది? మీ ఆత్మ జీవితం బలహీనపడుతుంది. మిమ్మల్ని ఎవరైనా చూసినప్పుడు, వీళ్ళేంట్రా అస్తమానం టీవీ మీద కూర్చుంటారు, అస్తమానం మొబైల్తోనే ఉంటారు, వాళ్ళు అభ్యంతర పడేటట్టుంది, వాళ్ళు కూడా మిమ్మల్ని పోలి దారి తప్పే ప్రమాదం ఉంది. మీకు స్వేచ్ఛ ఉన్న అన్ని ప్రయోజనకరమైనవి కావు, అన్ని మేలైనవి కాదు, అన్ని మిమ్మల్ని భక్తిలో పెంపొందింపజేసేవి కాదు. అందువల్ల అంటున్నాడు, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. అంటే నీకు స్వాతంత్రం ఉంది, క్రీస్తులో నువ్వు విడిపింపబడ్డావు, నువ్వు చెయ్యకూడనివి మానేశావు. కానీ కొన్ని పర్వాలేదు అనుకునే అనేకమైనవి ఉన్నాయి. కానీ ఇతరుల మేలు కోసం ఓ భక్తుడు అంటాడు, దేవుని మహిమ కోసం, ఇతరుల మేలు కోసం పర్వాలేదు అనుకున్న అనేకమైన వాటిని మనం మానుకుంటాం. దేవుడు మహిమ పొందాలి, ఇతరుల మేలు పొందాలి అంటే పర్లేదు అనుకున్నాయి కూడా అనేకమైనవి మానుకుంటాం. ఎందుకు? దేవుడు మహిమ పొందాలి, ఇతరుల మేలు పొందాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను అంటున్నాడు. కాబట్టి మనం క్రైస్తవులంగా, యేసుక్రీస్తుని వెంబడించే వారంగా మనం బ్రతకాల్సింది మన కోసమే కాదు, దేవుని మహిమ కోసం, ఇతరుల మేలు కోసం బ్రతకాలి. ఇదే సరైన క్రైస్తవ జీవితం. అభ్యంతరకరంగా ఉండేది సరైన క్రైస్తవ జీవితం కాదు. చాలాసార్లు మనం మన హక్కుల కోసం, మనకుండే స్వాతంత్రాన్ని కాపాడుకోవడం కోసం, మన సరదాల కోసం, అవతల ఎలా పోతే నాకెందుకు అన్నట్టు స్వార్థంగా బ్రతుకుతూ ఉంటాం. అది క్రైస్తవ జీవితానికి తగనది. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. పౌలు ఫిలిప్పీ పత్రికలో రాస్తూ అంటున్నాడు, 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు లేదా 6 వచనాలు. ఫిలిప్పీ 2:1 నుంచి, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృథాతిశయం చేతనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. సొంత కార్యాలనే కాదు ప్రతివాడు చూడాల్సింది, ఎదుటివాని కార్యాలు, ఇతరుల కార్యాలు కూడా చూడాలి. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు తన సొంత కార్యాలను కాదు చూసుకున్నది, మన రక్షణ కోసం తను ఏం చేశాడు? క్రీస్తు ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందినంతకు విధేయత చూపిన వాడై తాను తగ్గించుకున్నాడు. తన క్షేమం, తన సుఖం చూసుకుని ఉంటే పరలోకాన్ని విడిచిపెట్టకూడదు. ప్రభు దేవదూతలతో కొనియాడబడుతూ ఆ మహిమలో ఆయన అలాగే ఉండాలి. క్రైస్తవ జీవితం స్వార్థపూరితమైంది కాదు. మిషనరీలను చూడండి, దేశాలకు వెళ్ళి తమది కాని భాష నేర్చుకుని
బిడ్డలు చచ్చిపోతా ఉంటే ఒక్కొక్కరిని భార్య భర్తలే ఎవ్వరూ సహాయం చేయని పరిస్థితుల్లో వాళ్ళే గొయ్యి తవ్వుకుని వాళ్ళే పాతి పెట్టుకుని అక్కడ ఏడ్చుకుని విష జ్వరాలు వస్తూ ఉంటే దేశం విడిచిపెట్టకుండా ఆ ప్రజలకు సువార్త ఎలా అందుతుంది? వీళ్ళందరూ నశించాల్సిందేనా అని వాళ్ళ సుఖం చూసుకోకుండా ఆ దేశాల్లోనే అనాగరిక నరమాంస భక్షకుల మధ్య ఆఫ్రికాలో ఇలాంటి చోట్ల సేవ చేశారు. అందుకే బైబిల్ మన దాకా వచ్చింది మన భాషలో. వాళ్ళ స్వార్థం చూసుకుని ఉంటే వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టకల్లా సుఖంగా ఆరోగ్యంగా సంపన్నంగా ఉండేటువంటి వాళ్ళ జీవితాలను ఎంత కష్టాలు పాలు చేసుకోకర్లా. క్రైస్తవ జీవితం స్వార్థపూరితమైనది కాదు. దేవుడు మహిమ పొందాలి, ఇతరులు మేలు పొందాలనే ఉద్దేశంతో త్యాగం చేసేటువంటిది. సొంత హక్కులను కాదనుకునేది. వినియోగించుకోగలిగినటువంటి స్వాతంత్రాన్ని కూడా కాదనుకోగలిగింది ఇతరుల మేలు కోసం. ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయి చూచుకునే వలను. కాబట్టి మన కోసం కాదు ఇతరుల కోసం బ్రతకాలి. సుఖం కాదు క్షేమాభివృద్ధి చూడాలి. 25వ వచనంలో మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికి మన అంగడిలో అమ్మినదేదో దానిని తినవచ్చు. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి. చూడండి, మీరు షాప్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ మాంసం కొనాలి. మీరు కొనేటప్పుడు ఏ విచారణ చేయొద్దు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? బాబు ఇదేమన్నా గుళ్ళోదా అని అడగొద్దు అంటున్నాడు. ఇప్పుడు మీరు కొబ్బరికాయలు కొంటున్నారండి, లేదా కొబ్బరి పచ్చడి తింటున్నారండి హోటల్లో. బాబు ఇదేమన్నా గుళ్ళో కొట్టిన కొబ్బరికాయలతో చేసిన పచ్చడా అని అడగొద్దు, విచారణ చేయకండి. ఎందుకు? భూమి దాని పరిపూర్ణత ప్రభువై ఉన్నాయి. 24వ కీర్తన 1వ వచనం వాడుతూ ఉన్నాడు ఇక్కడ. సమస్తం దేవుడు. కొబ్బరికాయ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. గొర్రెను ఎవరు చేశారు? మేకపోతను ఎవరు చేశారు? దేవుడు సృష్టించాడు. అది ఒకవేళ మీకు తెలుసా సంగతి, బలులు అర్పించేటప్పుడు శ్రేష్టమైన ఇస్తారు కదా. సో అక్కడ బలి అర్పించిన తర్వాత పూజారులు ఎంత తింటారు కాబట్టి మార్కెట్కి పంపించేస్తారు. కాబట్టి మీకు మంచి మాంసం దొరకాలంటే ఆ రోజుల్లో ఈ గుడిలోంచి వచ్చింది శ్రేష్టమైంది. అలాగని మీరు కొనుక్కోరా? అంగట్లో అమ్ముతున్నాడు, ఏ విచారణ చేయకుండా కొనుక్కోండి అంటున్నాడు. అంటే మీరు ఇక్కడ సమస్తం దేవుడిది. అది బలి అర్పిస్తే మాత్రం దానికి ఏమైపోద్ది? బలి అర్పించినందుకు కాదుగా, మనల్ని బలిలో భాగంగా కాదుగా, గుడిలో విందుకు కాదుగా పిలిచింది. వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు. మనం కొనుక్కుంటాం, తింటాం. ఏ విచారణ చేయకుండా తినండి, కొనుక్కోండి అంటున్నాడు. అయితే 27వ వచనం చూడండి. అవిశ్వాసంలో ఒకడు మిమ్మల్ని విందులకు పిలిచినాడు, వెనుటకు మీకు మనసు ఉండే మీకు వడ్డించిందేదో దాని గురించి మనసాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినుడి. అవిశ్వాసులు మిమ్మల్ని విందుకు పిలిచారు. ఎక్కడ? గుళ్ళోకా ఇంట్లోకా? వాళ్ళ ఇంట్లో. ఎందుకు? గుడుల్లోకి వెళ్ళి భోజనం చేయడం, విందులో ఏకీభించడం విశ్వాసులకు తగదు. 20:21 ఏమన్నాడు? అనుజనులు అర్పించు బలుడు దేవునికి కాదు దయ్యాలకు అర్పిస్తున్నారని చెప్తున్నాను. మీరు దయ్యాలతో పాలుపడవటం నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలో ఉంది, దయ్యాల పాత్రలో ఉంది కూడా త్రాగ నేరరు. ప్రభు బలం మీద ఉన్న దానిలోను దయ్యముల బలం మీద దానిలోను కూడా పాలు పొంద నేరరు. ప్రభునకు రోషం పుట్టించదమా? ఎందుకంటే మనం బలవంతులమా? విగ్రహారాధన దేవునికి కోపం పుట్టించేది, రోషం పుట్టించేది. ఆయన ముక్కులో వైరు పెట్టి ఆయన విసికించినట్టు అవుద్ది అన్నమాట. ఆలోచించండి, ఊహించండి ఒకసారి. బలవంతుడు నిద్రపోదా ఉండి అతను ముక్కులో పిల్లడు ఏడిపించడానికి బైండింగ్ వైరు గుచ్చుతున్నాడు. ఊరుకుంటాడా? అంతు చూస్తాడు. దేవునికి కోపం పుట్టించే సంగతి, ఆయన రెచ్చగొట్టే సంగతి విగ్రహారాధన. దేవుని బిడ్డలు ఆయన ద్వారా రక్షింపబడి విగ్రహ పూజలు ఏకీభవించడం, ఆ విందుల్లో, ఆ వ్రతాల్లో, పూజలో
బలి అర్పణలో ఏకీభవించడం, ఆయన కోపం పుట్టించడం. ఆయనకంటే బలవంతులం కాదు. అంటే ఆయన వద్దన్నది చేసి ఆయన శిక్షను, ఆయన కోపాన్ని తట్టుకోగలిగినంత గొప్పవాళ్ళం కాదు మనం. కాబట్టి ఇక్కడ 27వ వచనంలో అవిశ్వాసులు కూడా మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసు ఉన్నాడు అంటే, ఓ పుట్టినరోజు పార్టీకి పిలిచాడు మీ ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్, అతను ప్రభువుని నమ్ముకోలే. లేదా పెళ్లి రోజుకి పిలిచాడు, లేదా అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చాడని పార్టీ చేసి పిలిచాడు. నువ్వు విందుకు వెళ్ళావు, అక్కడ వడ్డించింది అది బలిచ్చిందా లేకపోతే ఏదన్నా గుళ్ళో అర్పించిందా అనే విచారణ చెయ్యకుండా తినండి అంటున్నాడు. అయితే గమనించండి 28వ వచనం, అయితే ఎవడైనాను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినట్లు తెలిపిన వారి నిమిత్తము మనసాక్షి నిమిత్తం తినకూడదు. మనసాక్షి నిమిత్తం, సొంత మనసాక్షి నిమిత్తం కాదు, ఎదుటి వారి మనసాక్షి నిమిత్తం ఎలాగూ చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే అదే విందుకు ఒక వ్యక్తి వచ్చాడు, అది బలిచ్చారు, అక్కడ విందు ముందు బలిచ్చి సిద్ధం చేశారు ఇది అని చెప్పాడు అనుకోండి. చెప్పిన వాళ్ళు ఎవరు? విశ్వాస అవిశ్వాస? విశ్వాస కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. అతను బలహీన విశ్వాసి. అతనేంటి, అమ్మో బలి అర్పించింది, ఏం తినేస్తున్నాడండి, అది బలి అర్పించింది అని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అతనేంటి, అంతకుముందు బలులు అర్పించి వచ్చాడేమో, అసలు దేవతకు సంబంధించింది బలి ఇచ్చింది ఎప్పుడు ఎక్కడ తినకూడదు అని నమ్మే వ్యక్తి. ఎందుకు మళ్ళా పాత జ్ఞాపకాలు వచ్చేస్తాయి? నేను ఇంతకుముందు అన్నాను కదా పోయిన వారం, త్రాగుబోతుకు కాదు, మారిన త్రాగుబోతుకు బార్ ఎంత ప్రమాదమో విశ్వాసులకు, ప్రత్యేకంగా మనలాంటి సాంప్రదాయాల్లో ఏ వీధిలోకి వెళ్ళినా బొమ్మలు కనబడే విగ్రహ పూజలు జరిగే మన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్లకు, మారిన మనకు గుడి, విగ్రహాల గుడి అంత ప్రమాదం. మారిన త్రాగుబోతుకు బార్కి, స్నేహితుల దగ్గరికి, పార్టీకి నువ్వు తాగొద్దులే, కేవలం వచ్చి కూర్చో, డ్రింక్ తాగంతే, కూల్ డ్రింక్ మేము తాగుతాం కానీ నిన్నేమనం అని అన్నా సరే అది ప్రమాదం. ఆ వాసనకు అంతకుముందు అలవాటైన వ్యక్తి సులువుగా పడిపోయే ప్రమాదం పాత గోతులో. అందువల్ల అంటున్నాడు, అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి నువ్వు భోజనం తినబోతూ ఉన్నప్పుడు ఈ మాంసం బలి అర్పించింది అని చెప్పినందుకు తినడం మానే అంటున్నాడు. అలా మానేసినప్పుడు భోజనం పెట్టినట్టు అతను ఫీల్ అవడా? నేను విందుకు పిలిచిన అతను ఫీల్ అవడా? అవుతాడు. అయినా సరే ఏమంటున్నాడు? తినొద్దు అన్నాడు. ఎందుకు తినొద్దు అంటున్నాడు? మనసాక్షి నిమిత్తం తినొద్దు. ఎవరు మనసాక్షి? చెప్పాడే అది బలి అర్పించింది అని. అతను బలహీనుడు, ఇంకా దాంట్లో ఏదో ఉందనుకుంటున్నాడు. దేవుడు పరిశుద్ధపరుస్తాడు ఏ భోజనాన్ని. మన హోటల్కి వెళ్ళి వాళ్ళు ఏ పూజలు చేసి పెట్టినా సరే మనకు కావాలి, ఆకలేస్తుంది, హోటల్లో తింటున్నాం. ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుని వాక్యం ద్వారా అది పరిశుద్ధపరచబడుతుంది. 1 తిమోతి 4:4-5 వచనాలు అదే మాట చూస్తాం మనం. అంటున్నాడు 4-5 వచనాలు, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. 1 తిమోతి 4:4, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఏది నిషేధింపదగినది కాదు. ఎలా అనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేవుడు పవిత్రపరుస్తాడు మన నిమిత్తం. ఆయన వాక్యం, ఆయన మాటను బట్టి ప్రార్థనకు ఆయన దాన్ని పవిత్రపరుస్తాడు. అందువల్ల మనం ఏ విచారణ చేయకుండా తినొచ్చు, కానీ ఇది విగ్రహ పూజలకు సంబంధించిన ఆహారం అని చెప్పినప్పుడు చెప్పిన వాడి కోసం తినడం మానేయమంటున్నాడు. కాబట్టి మనం ఎవరిని బాధ పెట్టొచ్చు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఒకవేళ బాధ పెట్టాల్సి వస్తే, ఒక అవిశ్వాసం ఉన్నాడు మనల్ని విందుకు పిలిచిన వాడు, విందుకు మనతో పాటు వచ్చి ఆ నాన్ వెజిటేరియన్ ముట్టుకోకుండా బలర్పించింది కాకుండా మామూలు ఆహార పదార్థాలు తింటూ ఉన్నాడు, బలహీన క్రైస్తవుడు. ఎవరు ఎక్కువ బాధపడితే మనం ఎక్కువ బాధపడాలి? నువ్వు మాంసం తినకుండా అది నేను బలర్పించింది, అది నేను తిన్నాను అన్నందువల్ల నిన్ను పిలిచిన అవిశ్వాస అయినటువంటి నేను పిలిచిన వాడు అభ్యంతరపడడం మంచిదా? లేదా క్రీస్తు నీ కోసం ఎలా ప్రాణం పెట్టాడో, నీ సహోదరుని కోసం, తోటి విశ్వాసం కోసం కూడా ప్రాణం పెట్టాడు. అలాంటి వ్యక్తి అభ్యంతరపడడం ఎక్కువ బాధ కలగాల. కాబట్టి బాధ పెట్టాల్సి వస్తే ఇద్దరు ఎవరిని బాధ పెట్టాలి? అవిశ్వాసమే బాధ పెట్టవచ్చు.
అప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, చూసావా వాళ్ళు ఎంత ఐక్యతగా ఉంటారో, వాళ్ళ కోసం వాళ్ళు గొడవలు పడకుండా, ఇక్కడ వాదించకుండా, హక్కుల కోసం పోరాడకుండా, దాన్నే ఉందా సమస్తం భూమి దాని పరిపూర్ణత ప్రభువి, ప్రార్థన చేస్తే అంత పవిత్రపరచబడుతుంది అని తన పరిపక్వతను గురించి సమర్థించుకుంటూ వాదిస్తూ గొడవ పడడం వల్ల అన్యులు ఎదుట సంఘం చీలిపోతూ ఉంది, సంఘానికి చెడ్డ పేరు వస్తుంది దేవుని బిడ్డలకు. తర్వాత వాళ్ళే గౌరవిస్తారు. మీ తోటి క్రైస్తవుని కోసం మీరు ఎలా నన్ను కూడా కాదన్నారు, మీలో ఉండే ఐక్యత మాలో ఉంటే ఎంత బాగుండు అనుకోవాలన్నమాట. ఈ ప్రేమ, ఒకరి కోసం ఒకరు ఆలోచించే ఈ నిస్వార్థమైన మనసు. ఏమంటే ఒక మాంసం మొక్క కోసం తోటి క్రైస్తవుని బాధ పెట్టచ్చా? ఉండలేమా ఒక పూట మాంసం తినకపోతే? కానీ ఆ బిర్యానీ వాసన తట్టుకోలేం కదా. దూరాన్నించే ఇక పెళ్ళి అవ్వదు, ముందు భోజనశాలకు వెళ్ళిపోవాలి. దేవుని కోసం కాదనుకోవాలి అవసరం అయితే, తోటి విశ్వాస కోసం వద్దనుకోవాలి. అంటున్నాడు 29వ వచనం, ఎందుకనగా వేరొకని మనసాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. అంటే అవతల వాడు బలహీన మనసాక్షి గలవాడు, నువ్వేమో సమస్తం దేవునివి, నేను ప్రార్థన చేసుకుంటాను, పవిత్రపరచబడతా, నేనే విగ్రహ పూజలో ఏకీభవించట్లేదుగా, వాడు ఎక్కడ తెస్తే నాకెందుకు, విందు నేను తింటున్నాను, స్నేహితుడు పిలిచాడు అని నీ పరిపక్వతను బట్టి నువ్వు తింటున్నావు. కానీ బలహీనుడు ఏంట్రా ఇతను మళ్ళా అన్యులో కలిసిపోయినట్టున్నాడు అని నీ మీద తీర్పు తీరుస్తున్నాడు. అలా ఎందుకు జరగాలి అంటున్నాడు. ఇతరులు ఎందుకు అపార్థం చేసుకోవాలి నన్ను, అలాంటి అవకాశం నేను ఎందుకు ఇవ్వాలి? ఒక ఆయన అన్నాడు, నువ్వు తాటి చెట్టు కింద గాజు గ్లాసులో మజ్జిగ తాగుతున్నావు, నీకు తెలుసు ఇది మజ్జిగ అని. జనాలు ఏమనుకుంటారు? కళ్ళనే అనుకుంటారు. నువ్వు అక్కడ ఎందుకు తాగాలి, గాజు గ్లాసులు ఎందుకు తాగాలి, అవతలకు ఎందుకు అవకాశం ఇవ్వాలి? నువ్వు చేసే పాపం లేని పని కోసం దోషిగా ఎందుకు తీర్పు తెచ్చబడాలి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎందుకు తాగాలి, అది ఎందుకు తాగాలి, మజ్జిగ ఎందుకు తాగాలి? ఎదుటివాని మనసాక్షిని బట్టి నా స్వతంత్ర విషయంలో తీర్పు తీర్చబడిన నేను కృతజ్ఞతతో పుచ్చుకునే నెల నేను దేని నిమిత్తము కృతజ్ఞతలు చెల్లించుచున్నాను, దాని నిమిత్తం నేను దూషింపబడిన ప్రార్థన చేసుకుని దేవుని స్తుతించి భోజనం ప్రారంభిస్తాం, కృతజ్ఞత చెల్లిస్తాం. దేవా మంచి ఆహారాన్ని ఇచ్చావు, దీన్ని సృష్టించింది నువ్వు, నా దాకా తెచ్చింది నువ్వు, ఆరోగ్యం ఇచ్చి దీన్ని ఆరగించి బలపడే ఈ అవకాశాన్ని ఇచ్చింది నువ్వు, నీకు స్తోత్రం ఆహారం ఇచ్చావు అని దేవుని స్తుతిస్తున్నావు, నన్ను పోషిస్తున్నావు, నీకు స్తోత్రం అని స్తుతిస్తున్నావు. అలా నువ్వు దూషింపబడ్డానికి, నువ్వు చెడ్డోడివి, పూజలు ఏకీభిస్తున్నావు, అన్యులతో కలిసిపోయావు అని అది ఎలా కారణం అవ్వాలి? కృతజ్ఞత చెల్లించవలసిన సంగతి. అర్థం ఏంటంటే కృతజ్ఞతతో స్తుతించడం, తోటి విశ్వాసిని అభ్యంతరపరచడం ఒకేసారి చేయలేవు. అర్థం నేను చెప్పేది. కాబట్టి నువ్వు నిజంగా దేవుని కృతజ్ఞతతో స్తుతించే వ్యక్తి అయితే దాన్ని బట్టి దూషింపబడకూడదు, ఇతరులు అభ్యంతరపడకూడదు, తోటి విశ్వాసి నిన్ను అపార్థం చేసుకోకూడదు. అలాగని వాళ్ళేదో అపార్థం చేసుకుంటారని మన స్వాతంత్రం అంతటిని కాదు, అదేదో తప్పని మనం కూడా నేర్చుకుంటామా? మీకు చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు జోళ్ళు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? చూసారా, మీలోనే స్పష్టత లేదు. పాత నిబంధన కాలంలో దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నది క్రమక్రమంగా, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు, క్రమక్రమంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎల్కేజీ వాడికి 14 ఎక్కం చెప్పం, వరుసగా చెప్పుకుంటూ వెళ్తాం వాడు ఎదిగే కొద్ది. కాబట్టి దేవుడు ఆదికాండంలో కొంత చెప్పాడు, దానికి మించి నిర్గమకాండంలో చెప్పాడు, దానికి మించి లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు. ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఎంత చెప్పాలనుకున్నాడు అంత చెప్పి ముగించాడు. ఓకే, సో దేవుడు తన గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నది ఒక స్థలంలో, తన మహిమను, తన ప్రభావాన్ని, వెలుగును, మేఘ స్తంభాన్ని పెట్టి అక్కడికి వెళ్తే అపాయం అన్నట్టు ఆయన సన్నిధిని, ఆయన ఎంత గొప్పోడు, ఆయన ఎంత భీకరుడు, ఆయన ఎలా అపవిత్రంగా సమీపించకూడదో అది చెప్పడం కోసం ఒక స్థలాన్ని, ఒక మందిరాన్ని
ఆయన తన సన్నిధికి గుర్తుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయనే దిగి వచ్చేసాడు భూమి మీదకి యేసుక్రీస్తుగా. ఇంక ఇప్పుడు స్థలానికి పరిమితం కాదు ఆయన. ఆయన మహిమను మనం ఒక ప్రదేశానికి, ఇది ప్రతిష్ఠింపబడిన స్థలం, ఈ మందిరానికి వస్తే అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అనడానికి ఏ స్థలం లేదు భూమి మీద ఇప్పుడు. అలా చెప్పే వాళ్ళందరూ అబద్ధికులే, మోసగాళ్లే. ఆయన మనుషుల హృదయాలనే ఆలయంగా చేసుకున్నాడు ఇప్పుడు. కాబట్టి జోళ్ళు వేసుకోవడమే పాపమైతే ఎప్పుడు వేసుకోకూడదు. ప్రార్థనప్పుడు తీసేసి మళ్ళీ వేసేసుకునే అంటే అది పాపమా? జోళ్ళు పాపం అయితే నువ్వు ఎప్పుడు వేసుకోకూడదు. అయితే మనలో కొంతమంది అంతకుముందు ఉండే పరిపక్వత లేని లోతు తక్కువ అభిప్రాయాలను బట్టి ప్రార్థన అనగానే జోళ్ళు తీసేస్తారు. ఇప్పుడు మనం మందిరంలోకి జోళ్ళు తీసేది ఇక్కడ ఏదో పరిశుద్ధ స్థలం అని కాదు. ఇక్కడ పరిశుభ్రమైన స్థలం, అంటే క్లీన్గా ఉండేది, నీట్గా ఉండేది. దుమ్ము ఏదో తొక్కేసి వచ్చారు, మన రోడ్లు భలే నీట్గా ఉంటాయి కదా, అది లోపలికి రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం కోసం తీస్తాం. కానీ ఇదేదో పరిశుద్ధ స్థలం, ఈ 4 గోడల మధ్య పరిశుద్ధ స్థలం, ఇక్కడ దేవుడు ఉంటాడని కాదు. దేవుడు మన హృదయాల్లోనే ఉన్నాడు. కానీ నేను ఒక్కొక్క చోట ప్రార్థన చేసేటప్పుడు జోళ్ళు తీస్తా. ఎందుకో తెలుసా? అవతల వాళ్ళు నన్ను అపార్థం చేసుకోకుండా ఉండడం కోసం. నేను విదేశాలు వెళ్ళినప్పుడు షూతోనే స్టేజ్ ఎక్కుతా. అక్కడ అందరూ అలాగే ఉంటారు కాబట్టి, అక్కడ అభ్యంతరం కాదు కాబట్టి. అమెరికన్స్ వచ్చినా సరే ఇక్కడ నేను వాళ్ళకి చెప్తాను, మా వాళ్ళు అభ్యంతర పడతారు కొంతమంది అని, కాబట్టి జోళ్ళు తీసి పైకి వస్తా. నిజానికి కట్టిక నేల మీద జోళ్ళు లేకుండా, సాక్స్ లేకుండా, కుషన్ లేకుండా ఎక్కువసేపు నించోవడం వల్ల స్పీకర్స్కి చాలా ఇబ్బంది. నేను అందుకే ఈ కుషన్ వేసుకుంటున్నా. మీరు నించోండి గంటం బాబు, చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఇతరులు అభ్యంతర పడకుండా ఉండడం కోసం జోళ్ళు తీస్తాం. కానీ మనం కూడా అమ్మో జోళ్ళు అంటే పాపం వాళ్ళు అనుకున్నారు, మనం కూడా అనుకుందామని మనం మన సాక్షిని మార్చుకోం ఇతరుల కోసం. నాకు గుంటూరు దగ్గర ఒక పాస్టర్ గారు తెలుసు. ఆయనకు కొన్ని, ఉదాహరణకు దేవత పేరు నోటితో అని ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట అని చాలా సీరియస్గా తీసుకుంటారు. కాబట్టి కొంతమంది పేర్లు దేవత పేర్లు అయితే ఆయన పిలవడం. ఉదాహరణకి పిళ్ళ వెంకటరత్నం గారు ఉన్నారు, ఆయన్ని వెంకట అని పిలిస్తే ఈయనకి ఇష్టం ఉండక పిళ్ళగారు అంటాడు, ఇంటి పేరుతో పిలుస్తాడు. ఇప్పుడు రామచంద్రపురం ఉంది, అక్కడికి వెళ్ళాలనుకోండి, ఆయన ఊరి పేరు చెప్పడు. రాముడు చంద్రుడు అనే పదం దేవతల పదాలు వాడిని అంటాడు. కాబట్టి నేను ఆయనతో మాట్లాడేటప్పుడు నేను కూడా ఏం చేయాల్సి వస్తుందో తెలుసా? పిళ్ళగారు అనాల్సి వస్తుంది. నేను అక్కడ నా నమ్మకాన్ని మార్చుకోవట్లా. నాకు రామచంద్రపురం అని చెప్పినా నాకేం అభ్యంతరం లేదు, అది నన్నేం చేయలేదు. నేను దాన్ని ఆరాధనా భావంతో పలకట్లా, ఊరి పేరు కాబట్టి పలుకుతున్నాను. కానీ ఆయన కోసం ఆర్సీపురం అంటాను నేను. ఎదుటివాని కోసం నువ్వు తినేది కూడా ఆపి మానే అంటున్నాడు, వాని బలహీనమైన మనస్సాక్షి నిమిత్తం. కాబట్టి మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, మీరు ఏమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అంటున్నాడు. దేవుడు మహిమ పొందడమే మన జీవిత నిబద్ధత అయి ఉండాలి, లైఫ్ కమిట్మెంట్. మన దేవుడు మహిమ పొందాలి, ఇదే మనకు ముఖ్యమై ఉండాలి. మనం ఎందుకు దేవుని మహింపరచాలి? 7:23 చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు, మనం ఆయన సొత్తు.
ఒక ఆయన అంటున్నాడు, థామస్ వాట్సన్ అనే భక్తుడు అంటున్నాడు, నిన్ను సృష్టించడం కంటే నిన్ను రక్షించడానికి ఎక్కువ ఖర్చు అయిందట. అర్థమైందా? ఇట్ కాస్ట్ మోర్ టు సేవ్ యూ దాన్ టు క్రియేట్ యూ. ఆయన ప్రాణమే పెట్టాడు, వెలపెట్టి కొన్నాడు మనల్ని. కాబట్టి మన జీవితం ఆయనకు మహిమార్థంగా ఉండవలసిందే. దేవుడు ఎలాగైనా మహిమ పొందుతాడు. ప్రతి మోకాలు ఆయన నామపేట పొంగుతుంది, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకుంటుంది. అయితే ఇప్పుడు ఆరాధనా భావంతో లేదా రేపు దేవుడు శిక్షిస్తా ఉంటే భయంతో గుండెలు బాదుకుంటూ నువ్వే ప్రభు, మేము తెలుసుకోలేకపోయామని అప్పుడైనా ఒప్పుకోవాల్సిందే. మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, మీరు ఏమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయి. కాబట్టి ఇక నుంచి ఏం చేసినా ఎలా చేద్దాం, ఎందుకు చేద్దాం? దేవుడి మహిమ పొందాలి. మళ్ళీ మనం ఇలా పరీక్షించుకోవాలి. ఏమని? ఒక్కొక్కసారి ఇది చేయొచ్చా, చేయకూడదా? ఇలా మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? ఏ నిర్ణయం తీసుకోవచ్చా, తీసుకోకూడదా? బైబిల్లో తప్పు అని ఖచ్చితంగా లేదు ఆ విషయం. మనకేమో అర్థం కావట్లా. నన్ను ఒక వ్యక్తి ఇలా అడగడం జరిగింది, ఏమంటే నేను గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తాను, అందరూ అవతల వాళ్ళు ఇచ్చిన లంచం పంచుకుంటారు, నేను తీసుకోను, కానీ ఒకవేళ తీసుకుని మందిరం కడుతున్నారు దానికి ఇవ్వచ్చుగా, లేకపోతే ఏదైనా పేదలకు ఇవ్వచ్చుగా, నేను తీసుకోకపోతే ఇంకొకరు తీసేసుకుంటారు, అలా చేయొచ్చా అని అడిగారు. నేను అన్నాను, దానివల్ల దేవునికి మహిమ? దేవుడు అంగీకరిస్తాడు అసలు? మొదట దేవుడు మనం ఏదో ఇచ్చేయడం కాదు ఆయనకు కావాల్సింది, మనం న్యాయంగా సంపాదించడం కూడా దేవునికి కావాలి. త్వరగా చూస్తారా? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17-18 వచనాలు. ఇశ్రాయేలు కుమార్తెలు ఎవతియు వేసిగా ఉండకూడదు, ఇశ్రాయేలు కుమారులు ఎవడను పురుషుగామిగా ఉండకూడదు, పడుపు సొమ్మునే కానీ కుక్క విలువన కానీ మృక్కుబడి కానీ దేవుడని యెహోవా ఇంటికి తేకూడదు, ఏలైనగా రెండును నీ దేవుడని యెహోవాకు హేయములు. ఏంటి? దేవుని సన్నిధికి నువ్వు తెచ్చే కానుక కూడా దేవునికి హేయమైనవి ఉంటాయా? అదే అంటున్నాడు ప్రభు. మనం ఏదో దేవునికి ఇచ్చేయడం కాదు కావాల్సింది, మనం ఎలా సంపాదించేమన్నది దేవునికి. మీరే చెప్పండి, మీ పిల్లడు ఎక్కడైనా పక్కింట్లో ఎత్తుకొచ్చిన జాంకాయలు మీకు తీసుకొస్తే మీరు న్యాయవంతులైతే ఏదో తెచ్చేసాడులే తినేద్దాం అనుకుంటారా, లేకపోతే ఎక్కడిరా అని అడుగుతారా? ఎత్తుకొచ్చాడంటే ఆనందంగా తీసుకుని తింటారా? మీరు న్యాయవంతులైతే ఏం చేస్తారు? అంగీకరించరు కదా. మనమే అంగీకరించమే, అన్యాయమైంది. దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? ఇక్కడ అంటున్నాడు, గమనించండి, పడుపు సొమ్మునే కానీ కుక్క విలువనే కానీ దేవుని సన్నిధికి తేకూడదు అన్నాడు. పడుపు సొమ్ము అంటే ఏంటి? వేశ్యల రాబడి, వేశ్య వృత్తి వల్ల వచ్చిన రాబడిని దేవుని సన్నిధికి తేకూడదు అన్నాడు. పడుపు సొమ్మునే కానీ కుక్క విలువనే కానీ దేవుని సన్నిధికి తేకూడదు అన్నాడు. కుక్క విలువ అంటే ఏంటి అర్థం చెప్పండి? కుక్క విలువ అంటే ఏంటి? దేవునికి హేయమైందంట. కుక్క విలువ దేవుని తను తేవద్దు అంటున్నాడు, తెస్తే హేయం అంటున్నాడు, అసహించుకుంటాను అంటున్నాడు. ఏదైనా మనకి పదం అర్థం కాకపోతే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాంటెక్స్ట్ ఈస్ కింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. చూడండి, సందర్భం చూడండి. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవరితో వేసిగా ఉండకూడదు, పడుపు సొమ్మును తేయకూడదు. ఇశ్రాయేలు కుమారులు ఎవడు పురుషుగామిగా ఉండకూడదు, అంటే మగవేసిగా ఉండకూడదు, కుక్క విలువను తేయకూడదు అంటున్నాడు. కుక్క విలువ అంటే ఏంటి అర్థం? ఇక్కడ మగవేశ్యలు రాబడి అన్నమాట. దేవునికి అసహ్యం నువ్వు తెచ్చే రాబడి అపవిత్రమైన రాబడి అయితే, లంచాలు తీసుకుని అపవిత్రంగా జీవిస్తూ దేవుడు వద్దన్న పని చేసి వచ్చిన రాబడిని తీసుకొచ్చి మళ్ళీ ఆయనకే ఇవ్వడం, ఆయన రెచ్చగొట్టడమే అవుతుంది, ఆయన కోపాన్ని రేపడమే అవుతుంది.
అందువల్ల దేవునికి ఏదో ఇచ్చేయడం కాదు కావాల్సింది, న్యాయంగా సంపాదించింది ఆయనకు ఇవ్వాలి. నేను ఈ సంఘాల్లో తెచ్చేయండి 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 అంటారు తప్ప, నువ్వు న్యాయంగా సంపాదించు, న్యాయానికే కట్టుబడి ఉండాలి, నీ సంపాదన నీ ఇంటికి అన్యాయమైనది ఏది రాకూడదు అని ఎంతమంది బోధించేది. ఈ పాస్టర్లకు కావాల్సింది డబ్బే, కానీ దేవునికి కావాల్సింది నీ నీతి నిజాయితీలు. సామెతలు 21:3 అంటాడు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలులర్పించుట కంటే యెహోవాకు ప్రీతికరం అని. నువ్వేదో ఇచ్చిన దానికంటే కూడా న్యాయంగా సంపాదించడం, నీతి న్యాయాలతో బ్రతకడం దేవునికి ముఖ్యం. నీ డబ్బుల మీద ఆధారపడేవాడు కాదు ఆయన, డబ్బులు చూసి మురిసిపోయేవాడు కాదు ఆయన. నీ న్యాయాన్ని బట్టి ఆనందించేవాడు, నీ నీతిని బట్టి ఆనందించేవాడు. కాబట్టి మనం ఏం చేసినా దేవుని మహిమ కోసం చేయాలి. 32 అంటున్నాడు, యూదులకైనను గ్రీస్ దేశస్తులకైనను దేవుని సంఘమునికైనను అభ్యంతరం కలుగజేయకుడి. ఈ 3 గుంపులు మాట్లాడుతున్నాడు. యూదులు, గ్రీస్ దేశస్తులు అంటే అన్యులు, మూడోది దేవుని సంఘం. అంటే భూమి మీద ఉన్న అన్ని గుంపుల్ని కలిపి చెప్తూ ఉన్నాడు. యూదులు, అన్యులు, వాళ్ళలో నుంచి ప్రభువును నమ్ముకున్న సంఘం. సంఘంలో యూదులు మారిన వాళ్ళు ఉంటారు, అన్యులు మారిన వాళ్ళు ఉంటారు. సో ఈ 3 రకాల ప్రజలకు అభ్యంతరం కలుగు చేయొద్దు అంటున్నాడు. అంటే యూదులు, అన్యులు రక్షింపబడలా. ఇతరులు రక్షింపబడకుండా నువ్వు ఏదన్నా చేసిన దానివల్ల వాళ్ళు అభ్యంతర పడతారు అంటే అది మానే అంటున్నాడు. ఓకే, నిజానికి మీరు తట్టుకోలేరు, కానీ మీకు ఒకవేళ పాలు తాగేవాళ్ళు ఉంటే జీర్ణించుకోలేరు, కానీ బలమైన ఆహారాన్ని. ఒక విషయం చెప్పనేవాడు, పాపం వస్తువుల్లో లేదు. పాపం మన లోపలికి మనం తినే దాంట్లో లేదు, మన హృదయంలోనే ఉంది పాపం. దీంట్లోంచి బయటకు వస్తాయి అన్ని పాపాలు. కాబట్టి మనం ఏదో అనుకుంటాం, సిగరెట్ తాగడం, త్రాగుడు తాగడం, లేకపోతే ఇవేవో పాపాలని. ఆకులో పాపం ఉంటుందా చెప్పండి? పొగాకు, దాంట్లో పాపం ఉందా చెప్పండి? స్వతహాగా ఈ ఆకులో, ఎండబెట్టిన ఈ ఆకులో పాపం ఉంటుందా? ఒక పండు ఒక రసంలో పాపం ఉంటుందా? అది పాపమా? కాదు. కానీ దానికి నువ్వు బానిస అవ్వడం, ఇది పాపం అవుతుంది. కాబట్టి పాపం ఎక్కడుంది? అక్కడ వస్తువుల్లో లేదు. నిజానికి ఆదాము అవ్వలు తిన్న పండులో లేదు పాపం. దేవుడు వద్దు అన్న పండును తినడంలో ఉంది పాపం. అయినా సరే చార్ల్స్ స్పర్జన్ అని ఆయన సిగారు తాగేవాడు, ఇంత పొడుగ్గా తలసరిగా పొగాకు చుట్టుకుని. ఆ రోజుల్లో తాగేవారు, ఆ చలి దేశాల్లో అలా. ఆయన కొంతకాలం తాగేవాడు, కానీ ఇతరులకు అభ్యంతరం కలుగుతూ ఉంది. ఒకరోజు అడ్వర్టైజ్మెంట్స్, ఆ సిగార్ అడ్వర్టైజ్మెంట్ వాడు ఈయన ఫోటో వాడుకున్నాడంటే పెద్ద బిల్ బోర్డు మీద. అమ్మో, నన్ను ఎంత అవమానంగా ఇతరులు అభ్యంతరపడేటట్టుగా ఉంది అని చెప్పి మానేశాడట ఆయన. కొన్ని పాపానికి దారితీస్తాయి, కొన్ని బానిసత్వానికి దారితీస్తాయి, కొన్ని అవమానానికి దారితీస్తాయి, కొన్ని ఇతరులు అభ్యంతరపడేటట్లుగా చేస్తాయి. నీకు అది ఎంత ఇష్టమైనా దేవుని కోసం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కాబట్టి మీరు భోజనం చేసిన, పానం చేసిన, మీరు ఏం చేసిన సమస్తం దేవుని మహిమ కొరకు చేయడు. యూదులకైనా గ్రీసులకైనా దేవుని సంఘమునకు అభ్యంతరం కలుగు చేయకుడి. మీ వల్ల ఎవరు అవిశ్వాసులు రక్షింపబడకుండా అడ్డుకోబడకూడదు, విశ్వాసులు ఎదగకుండా మీ వల్ల ఆపబడకూడదు. ఎవరికి అభ్యంతరం కలగకూడదు. సంఘంలో విశ్వాసులు అభ్యంతరపడకూడదు, అన్యులు ప్రభువును నమ్ముకోకుండా వాళ్ళు కూడా అభ్యంతరపడకూడదు. పౌలు అంటున్నాడు, ఈలాగున నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను అంటున్నాడు. పౌలు అంటున్నాడు, నేను కూడా
నా స్వప్రయోజనాన్ని కోరట్లా, నా సుఖాన్ని కోరట్లా, నాకేది ఇష్టమైందో నేను తినడం కాదు. నిజానికి పౌలును కొంతమంది నిందించి ఉంటారు. ఏమని? యూదుల దగ్గరికి వస్తేనేమో పంది మాంసం తిండు, అన్యుల దగ్గరికి వెళ్తే తినేస్తాడు ఈయన, ఇలా మాట్లాడుతూ ఆయన నిందించి ఉంటారు. కానీ ఆయన అన్ని విషయాల్లో అందరినీ సంతోషపెట్టింది ఎందుకు? యూదులకు యూదుడుగా, అన్యులకు అన్యులుగా ఉన్నది ఎందుకు? 22వ వచనం, బలహీనులను సంపాదించుటకు బలహీనులకు బలహీనుడినైతిని, ఏ విధము చేతనను కొందరిని రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను. ఆయన చేసిందంతా ఎందుకు? ఏ విధంగా నన్ను కొద్ది మందిని రక్షించాలి. అందుకే గాని తాను పంది మాంసం తినటం పాపమని మానేయడం కాదు. వాళ్ళకి ఇష్టం లేదు, నేను సువార్త చెప్పడానికి నన్ను నన్ను వాళ్ళు అభ్యంతరంగా ఎంచుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం మానేసి నేను వెళ్తా, సువార్త చెప్తా. కాబట్టి మనసాక్షిని మార్చుకోవడం కాదు, తన నమ్మకాన్ని మార్చుకోవడం కాదు, తన పనులను మార్చుకుంటున్నాడు కోసం. కాబట్టి కొంత అభ్యంతర పడే వాళ్ళ ముందు చెప్పులు తీసేసే ప్రార్థన చేస్తా, కానీ వాళ్ళని ఆ స్థితిలోనే ఉండేటట్టు చేయను. చెప్పుల్లో ఏం పాపం లేదు, వాళ్ళు అట్లలోనే పాపం ఉంటే ఇప్పుడు వేసుకోకూడదు అని చెబుతూనే వారు ఎదిగే కొద్దీ నేను క్రీస్తులో కలిగిన స్వాతంత్రానికి వారిని కూడా ఎదిగేటట్లు ప్రోత్సహిస్తా. అంతేగాని వాళ్ళ కోసం నేను మారి వాళ్ళ స్థితిలో ఏదో క్రియల ద్వారా దేవుని సంతోష పెట్టాలన్నట్టు దేవుడు చెప్పని దాన్ని చేసేస్తూ గొప్పగా ఎంచుకోవడం. కొంతమంది వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తా ఉంటారు. ఎక్కడుంది బైబిల్లో చేయమని? 2 సార్లు, వారానికి ఒకసారే చేయమని లేదు అసలు బైబిల్లో. నువ్వు దేవుడు చెప్పని దాన్ని చేస్తూ భక్తిని ఎంచుకుంటూ ఉన్నావు అనుకో, నువ్వు బలహీనంగా ఉన్నావు. నువ్వు కూడా ఎదిగేటట్లు బలవంతులు నిన్ను ప్రోత్సహించాలి. పౌలు చూడండి, స్వప్రయోజనాన్ని కోరట్లా, అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనంను కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెడుతున్నాను అంటున్నాడు. కాబట్టి ఎందుకు తన స్వప్రయోజనం కోరట్లా? ఎందుకు తన సుఖాన్ని, తన క్షేమాన్ని, లేదా తనకు హాయిగా ఉండేదాన్ని కోరుకోవట్లేదు? అనేకులు రక్షింపబడాలి, వారు ప్రయోజనం పొందాలి అని వారి కోసం స్వప్రయోజనాన్ని కోరుకోకుండా వారిని తను సంతోషపెట్టే బదులు వారిని సంతోషపెడుతున్నాడు. మనం కూడా చేయాల్సిందే. అందుకే అంటున్నాడు వెంటనే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నాకులాగా అనేకులు రక్షింపబడడం కోసం స్వప్రయోజనాన్ని కోరుకోకుండా వారి మేలు కోరుతూ అందరినీ సంతోషపెట్టమంటాడు. కాబట్టి మన స్వేచ్ఛను, మన స్వాతంత్రాన్ని మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం కాదు. దేవుని మహిమ కోసం, ఇతరుల క్షేమం కోసం, అవసరమైతే మన సుఖాన్ని కాదనుకుని, మన స్వేచ్ఛను కాదనుకుని అందరూ రక్షింపబడాలి. రక్షింపబడిన వాళ్ళు క్షేమాభివృద్ధి చెందాలి. తద్వారా దేవుడు మహిమ పొందాలి. దానికోసమే ఏం చేసినా, ఏం కొన్నా, ఏం కట్టినా, ఏ వృత్తి చేసినా, ఏ సంభాషణ చేసినా, ఏ స్నేహం చేసినా, ఏ బియ్యం అందినా, సమస్తం చెప్పండి మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభు మహిమ పొందాలి. మనం సృష్టించడమే కాదు, దానికంటే వెల ఎక్కువ చెల్లించి మనల్ని రక్షించాడు. ప్రభు మహిమ పొందాలి. ఆ ప్రభు మనల్ని రక్షించినట్టు ఇతరులను రక్షించడానికి మన అభ్యంతరం కాకుండా వాళ్ళ కోసం కొన్ని కాదనుకుని వాళ్ళు రక్షింపబడాలి. అంతేకాదు, రక్షింపబడిన వాళ్ళు భక్తిలో క్షేమాభివృద్ధి చెంది ఎదిగి బలపడాలి. ఇతరుల క్షేమం కోసం ఏదన్నా ఒక్కటనే మానేసిన వాళ్ళు ఉన్నారా? ఒకటన్నా కాదనుకున్న వాళ్ళు ఉన్నారా? మీ పిల్లలు భక్తిలో ఎదగట్లేదు, మీరు సీరియల్ చూడడం వల్ల అని సీరియల్ మానేసిన వాళ్ళు ఉన్నారా? దేనికోసమో కాదు నేను అనేది, మీ వల్ల ఇతరులు అభ్యంతర పడుతున్నారు, వాళ్ళ కోసం మీ సరదాని కాదనుకున్నారు. కొన్ని తినడం కొద్దిమందికి అభ్యంతరం. అది బీఫ్ అవ్వచ్చు, పోర్క్ అవ్వచ్చు, ఆఖరికి మాంసమే అవ్వచ్చు.
నేను మానేశాను అని చెప్పగలిగి ఉండాలి అవసరం అది. తప్పు కానిది కూడా మానేయాలి. పర్వాలేదు అనుకున్నది కూడా ఇతరుల కోసం మానేయగలిగి ఉండాలి. దేవుడు మన జీవితాల ద్వారా మహిమ పొంది ఇతరులు రక్షింపబడినట్లు, ఇతరులు క్షేమాభివృద్ధి చెందినట్లు మన జీవితాలని ప్రయోజనకరమైనవిగా చేయనుగాక. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ నామం గొప్పది, మీ మార్గాలు శ్రేష్టమైనవి, మీ వాక్యం అమూల్యమైంది. మా ప్రశ్నలన్నిటికీ జవాబులు ఉన్నాయి మీ గ్రంథంలో. దేవా, మేము దేని ద్వారా, ఏ నియమం ద్వారా నడిపింపబడాలో మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. మీరు మహిమ పొందాలి, ఇతరులు మేలు పొందాలి. ఆ రెండు నియమాలే మమ్మల్ని శాసించేటట్లు చేయండి. మమ్మల్ని పుట్టించారు, మమ్మల్ని రక్షించారు, మా కోసం ప్రాణం పెట్టారు, మమ్మల్ని విలువ పెట్టి కొన్నారు, మీ స్వరక్తంతో మమ్మల్ని సంపాదించుకున్నారు. మా ద్వారా మీకు మహిమ రాకపోతే, మేము మిమ్మల్ని ఘనపరచకపోతే, మహింపరచకపోతే, మీకు అవమానం తెస్తే మా జీవితాలు వ్యర్థం. ఎక్కడెక్కడ మీకు అవమానం తెస్తున్నాము, ఎక్కడెక్కడ ఎవరెవరికి అభ్యంతరకరంగా ఉంటున్నాము, ఎక్కడెక్కడ మా స్వార్థం కోసం మేము ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నామో మనం క్షమించండి. మా డబ్బును వినియోగించుకోవడం విషయంలో, మా షాపింగ్ విషయంలో, మా వస్త్రధారణ విషయంలో, మా తిండి విషయంలో, మా వినోదం విషయంలో మేము మాదిరిగా ఉండడానికి సహాయం చేయండి. పౌలు మిమ్మల్ని పోలి నడిచాడు. మీరు ఎలాగైతే రిక్తునిగా చేసుకుని మా కోసం దిగి వచ్చారో, పౌలు చెప్పగలుగుతున్నాడు ధైర్యంతో, నన్ను పోలి నడవండి అని. ఆ రీతిగా తండ్రి, పౌలు వలె మేము కూడా ఇతరుల క్షేమం కోసం, ఇతరుల రక్షణ కోసం మేము కొన్ని విడిచిపెట్టడానికి, కాదనుకోవడానికి, మా హక్కును వినియోగించుకోకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి. సేవలో తనకు రావాల్సిన జీతాన్నే కాదనుకున్నాడు. ఒకవేళ ఎక్కడ డబ్బు కోసం సేవ చేస్తాడు అనుకుంటాడో అని పేదరికాన్ని అనుభవించాడు. కష్టపడి పనిచేశాడే తప్ప తనకున్న హక్కును వినియోగించుకోలేదు. దేవా, మా హక్కుల కోసం పోరాడే వారంగా కాకుండా ఇతరుల రక్షణ కోసం, ఇతరుల క్షేమాభివృద్ధి కోసం మేమెంత శ్రమనైనా ఓర్చుకోవడానికి సహాయం చేయండి. ఇలాంటి నిస్వార్థమైన, ఇతరులకు మాదిరికరమైన, మిమ్మల్ని పోలి నడిచిన పౌలును అనుకరించే జీవితం మాకు దయచేయవలసిందని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.